Hello students, welcome to today's video classroom. Subject Computer Science, paper DBMS. Today topic functions of DBMS. So we have studied that DBMS is a software that is used to manage and also controls యాక్సెస్ టు ద డేటాబేస్. అంటే ఒక డేటాబేస్ క్రియేషన్ చేసిన తర్వాత డేటాబేస్ క్రియేషన్ చేయడానికి డేటాబేస్లో డేటాని స్టోర్ చేయాలన్నా డేటాబేస్ని డేటాని రిట్రీవ్ చేయడానికి వీ నీడ్ వన్ సాఫ్ట్వేర్. దట్ సాఫ్ట్వేర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. Now we'll see what are the activities you can do with the DBMS సాఫ్ట్వేర్. ఒక DBMS సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం ఏమేమి యాక్టివిటీస్ పెర్ఫామ్ చేయొచ్చు. ఒక DBMS సాఫ్ట్వేర్ని పర్చేజ్ చేస్తున్నాము. జనరల్గా మార్కెట్లో మనకు సెవరల్ DBMS సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఒరాకిల్ కానీ, DB2, నెక్స్ట్ MS యాక్సెస్, నెక్స్ట్ MySQL, నెక్స్ట్ SQL సర్వర్, లైక్ దిస్ దేర్ ఆర్ ద DBMS సాఫ్ట్వేర్స్. When you are purchasing a DBMS software, we have to see that the DBMS must furnish some functionalities. The first thing is that data storage, retrieval and update. That means every DBMS software must provide an easy interface to insert the data into the database and to retrieve the data in the database and to change the data in the database. ఒక డేటాబేస్లో ఒక డేటాని ఈజీగా ఇన్సెషన్ చేయడము, దట్ ఈస్ ద స్టోరేజ్ ద డేటా ఇన్ ద డేటాబేస్, టు రిట్రీవ్ ద డేటాబేస్ అంటే ఒకసారి డేటాని స్టోర్ చేసుకున్న తర్వాత మనం డిస్ప్లే చేస్తాం, దట్ ఈస్ ద రిట్రీవల్. సో వీ కెన్ డిస్ప్లే ద డేటా ఇన్ ద డిఫరెంట్ వేస్. So the DBMS must provide a mechanism with the ability to store, retrieve and update the data in the database very easily. Next, that the DBMS must provide a user accessible catalog. So generally every DBMS system maintains a catalog called as a system catalog. So generally we have studied that the database is a collection of related data. The database stores the end user data and metadata also. The information about the metadata is stored in a catalog. The information about the metadata will be available in the catalog. So that means only what are the tables ఏమున్నాయి, ఆ టేబుల్స్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, ఆ కాలమ్స్ యొక్క డేటా టైప్స్ ఏంటి. సో దీస్ ఇన్ఫర్మేషన్ విల్ బీ అవైలబుల్ ఇన్ ఏ సపరేట్ క్యాటలాగ్. వెన్ యూఆర్ రిట్రీవింగ్ ద డేటా వీ హ్యావ్ టు లుక్అప్ ఇన్ టు ద క్యాటలాగ్ ఫస్ట్. క్యాటలాగ్లో లుక్అప్ చేస్తాం అంటే ఆ టేబుల్ ఉందా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన టెక్స్ట్ బుక్ ఉంది, ఒక టెక్స్ట్ బుక్ అయిన టాపిక్ గురించి చెక్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ విల్ గో టు ద కాంటినెంట్. సో ఫస్ట్ ఒక టేబుల్లో మనకు ఇండెక్స్ ఉంటుంది, ఆ ఇండెక్స్లో ఆ టాపిక్ ఉందా లేదని చెక్ చేస్తాం. సిమిలర్లీ ద DBMS ఆల్సో మెయింటైన్స్ ఏ క్యాటలాగ్. ద క్యాటలాగ్ కన్సిస్ట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టేబుల్స్ ఇన్ ద డేటాబేస్. ఆ డేటాబేస్లో ఏమేమి టేబుల్స్ ఉన్నాయి, ఆ టేబుల్స్ యొక్క నేమ్స్ ఏంటి, ఆ టేబుల్స్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, ఆ కాలమ్స్ మీద ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ ఏంటంటే కాన్స్టెంట్స్ ఏంటనేది ఇన్ఫర్మేషన్ ఉంది. సో ద యూజర్స్ మస్ట్ బీ ఏబుల్ టు యాక్సెస్ దీస్ క్యాటలాగ్స్. The DBMS has to provide this catalog. That is one of the service. The DBMS must provide a end user accessible catalog. The next one is that transaction support. So generally once we create the database, every activity, every action performed on the database is treated as a transaction. So for example, I am depositing an amount into the బ్యాంక్లో అమౌంట్ డిపాజిట్ చేయాలి. ఏం జరుగుతుంది జనరల్గా, సో ఆ కస్టమర్ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆ అకౌంట్ హోల్డర్ యొక్క బ్యాలెన్స్ని రీడ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ 5,000 ఉంది, నెక్స్ట్ ఐఎమ్ డిపాజిటింగ్ 3,000 రూపీస్ డిపాజిట్ చేస్తాం, దెన్ బ్యాలెన్స్ అమౌంట్ 8,000 మోడిఫై చేయాలి. అంటే టు మేక్ ద డిపాజిట్ వీ హ్యావ్ టు డూ టూ థింగ్స్. వన్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రీడ్ ద వాట్ ఈస్ ద ప్రీవియస్ బ్యాలెన్స్ అనేది ఎంత ఉందనేది డేటాబేస్ నుంచి రీడ్ చేయాలి. నెక్స్ట్ వీ హ్యావ్ టు పెర్ఫార్మ్ ద అప్డేట్ ఆపరేషన్ విత్ ద న్యూ బ్యాలెన్స్.
న్యూ బ్యాలెన్స్ అమౌంట్ని యాడ్ చేసిన తర్వాత ఎంత అయితే వస్తుందో 8,000 దాన్ని అప్డేట్ చేయాలి. సో ఈ రెండు ఆపరేషన్స్ కంప్లీట్ అయిపోతే, 2 యాక్షన్స్ కంప్లీట్ అయిపోతే వీ కెన్ సే దట్ transaction is successfully completed. That means this transaction consists of 2 operations. One is the read operation, one is the update operation. So this is called as a transaction. So the DBM is able to must ensure that all the operations within the transactions are be completed. And ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్లో 2 operations ఉన్నాయి, ఒకటి రీడ్ ఆపరేషన్, ఒకటి అప్డేట్ ఆపరేషన్. ఐదర్ ద రీడ్ ఆపరేషన్ ఆర్ అప్డేట్ ఆపరేషన్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. So that the DBMS has to ensure that thing. That is the transaction support. Simply you can say that the DBMS must ensure that either all the operations of the transaction are completed, otherwise none of them is completed. Okay. So that is the transaction support. Next one is that concurrency control service. So generally when the data is stored in a single location, the data is stored in a single repository, multiple users may be access the same data at the same time. That is called as a concurrency controlling, concurrently accessing. అంటే సేమ్ డేటాని at the same time లో మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ as a concurrency accessing. So when the concurrently multiple users are accessing that same data, there may be a problems. Those problems must be identified and solved. So that process is called as a concurrency control. So every DBMS must provide a service to every DBMS must provide the service that the DBMS is updated concurrently when the multiple users updating the database is concurrently without any problems. That is a concurrently services. Okay. Next, that the DBMS provide a concept of the recovery service. So when the database goes to the any inconsistent state, we have to bring the database to the consistent state. And for example, simple transaction చూడండి సార్. సో డేటాబేస్లో ఏ అనే అకౌంట్ ఉన్నాడు, బి అనే హోల్డర్ ఉన్నారు. ఏ అకౌంట్ హోల్డర్లో 5,000 రూపీస్ అమౌంట్ ఉంది, బి అకౌంట్ హోల్డర్లో 2,000 రూపీస్ అమౌంట్ ఉంది. సో జనరల్గా ఏ అకౌంట్ బీకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుండు. యాక్చువల్లీ ఏమేమి యాక్టివిటీ జరగాలి? ఫస్ట్ వీ హ్యావ్ టు రీడ్ ద అమౌంట్ ఫ్రమ్ ద ఏ అండ్ 5,000 వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ సే 1,000 రూపీస్ డిడక్ట్ చేస్తున్నాం. సో వీ హ్యావ్ టు మోడిఫై ద 5,000 minus 1,000 rupees. We will come the 4,000. We have to update the account holder A with the 4,000 rupees. Now we have to read the B balance. It will give the 2,000. Add the 1,000 rupees to the 2,000, 3,000. Now update the balance B. So to perform this transaction, we have to perform the read operation from the A and update the balance of A. Next, read the balance of B and update the balance of B. But so during the transaction only, after reading the A and after updating the A, the transaction was failed because of some current problem కానీ ఏదో ప్రాబ్లం కానీ ఆ ట్రాన్సాక్షన్ అక్కడితోనే ఫెయిల్యూర్ అయిపోయింది, ప్రొసీడ్ కాలేదు. అంటే ఆటోమేటిక్గా ఏంది, ఏ అకౌంట్ నుంచి అమౌంట్ డిడక్ట్ అయింది బట్ బి అమౌంట్ అకౌంట్లో యాడ్ చేయలేదు. సో ఆటోమేటికల్గా ద డేటాబేస్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ స్టేట్. So what we have to do? We have to do either two things. One thing, we have to either add the amount into the B account or refund to the A అకౌంట్కి రీఫండ్ అనేది చేయాలి, లేదా B అకౌంట్కి యాడ్ అనేది చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రికవరీ సర్వీసెస్. సో జనరల్ మనం ఏటీఎం మిషన్కి వెళ్తాము, అమౌంట్ డ్రా చేస్తాము, మన అకౌంట్లో డిడక్ట్ అవుతాయి, కానీ క్యాష్ మిషన్ బయటికి డిస్పెన్స్ చేయలేదు. క్యాష్ మిషన్ ప్రాబ్లం ఉంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన అకౌంట్ ఒక 1 అవర్ తర్వాత కానీ ఒక 15 మినిట్స్ లేదా 1 మినిట్ ఇమ్మీడియట్గా కానీ మన అకౌంట్లోకి మళ్ళీ అమౌంట్ క్రెడిట్ అయినట్టుగా చూపిస్తుంది. దట్ ఈస్ ద రికవరీ సర్వీసెస్ అన్నట్టు. సో ఎవ్రీ DBMS మస్ట్ ప్రొవైడ్ దట్ ద రికవరీ సర్వీసెస్. నెక్స్ట్ వన్ ఈస్ దట్ authorization services. So already studied that the data in the database can be accessed by only authorized users. How to identify the authorization? ఒక యూజరు అథెంటికేటెడ్ యూజర్ ఎలా ఐడెంటిఫై చేయాలి? సో దట్ ద DBMS మస్ట్ ప్రొవైడ్ authorization services టు గివ్ ద యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ ఉండేటట్టుగా authorization services అనేది ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, సపోర్ట్ ఫర్ ద డేటా కమ్యూనికేషన్.
So support our data communication means a DBMS must be capable of integrating with the other softwares. So generally in Java there is a mechanism of JDBC. అంటే జావా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి ఒక డేటాబేస్లో ఉన్న డేటాని రిట్రీవ్ చేసుకుంటాం. అంటే దిస్ డేటాబేస్ ప్రొవైడ్ ఏ మెకానిజం టు కమ్యూనికేట్ విత్ ద అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. దట్ ఈస్ అ సపోర్ట్ ఫర్ ద డేటా కమ్యూనికేషన్. నెక్స్ట్ వన్ ఈస్ దట్ ఇంటిగ్రిటీ సర్వీసెస్. Already studied that integrity means correctness and consistency. So every DBMS must provide some data rules, constraints rules to maintain the data integrity and accuracy. That is integrity services. Next, services to promote the data independency. సో జనరల్గా అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అనేది ఇండిపెండెంట్గా డిజైన్ చేసుకోవడానికి సమ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ యూటిలిటీ సర్వీసెస్. సో డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఇస్ దేర్. సో డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్కి కావాల్సినటువంటి యాక్టివిటీస్ ప్రొవైడ్ చేయడానికి, అతని యొక్క సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి సమ్ యూటిలిటీ సాఫ్ట్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయాలి DBMS సాఫ్ట్వేర్. సో దీస్ ఆర్ ద వేరియస్ సర్వీసెస్ ప్రొవైడ్ బై ద ఏ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఒక సాఫ్ట్వేర్ DBMS సాఫ్ట్వేర్ ఈ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేయాలి. వన్ ఇస్ దట్ డేటా స్టోరేజ్, రిట్రీవల్ అండ్ అప్డేట్, ఏ యూజర్ యాక్సెసిబుల్ క్యాటలాగ్, transaction support, concurrency control services, recovery services, authorization services, support for data communication, integrity services, and service to promote data independency and utility service. So these are the functions of the DBMS system. So last time ఇదే క్వశ్చన్ అడగడం జరిగింది. ఫంక్షన్స్ ఆఫ్ DBMSతో పాటు ఇంకో 5 మార్క్స్కు జాయింట్స్ అనే కాన్సెప్ట్ అడగడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇది అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో దిస్ వీ హావ్ కంప్లీటెడ్ ద ఫస్ట్ చాప్టర్. సో ఫస్ట్ చాప్టర్ మేము ఏమేం టాపిక్స్ డిస్కషన్ చేసాం? సో ఇంట్రడక్షన్ టు DBMS వీ హావ్ కంప్లీటెడ్. Traditional file-based system, where we have studied what is file-based system, what are the limitations of file-based system, we have discussed. Next, database approach. Here we have discussed what is the database management system, and also discussed the components of DBMS. ఈ టాపిక్లోనే మనకు కాంపోనెంట్స్ ఆఫ్ DBMS టాపిక్ రావడం జరిగింది. నెక్స్ట్, రోల్స్ ఇన్ ద డేటాబేస్ ఎన్విరాన్మెంట్. We discussed that data and database administrators are there, database designers are there, application programmers are there. Next, advantages and disadvantages of DBMS. We have discussed what are the advantages of DBMS separately, disadvantages of DBMS. Next, 3-level and Spark architecture. Next, database language. We have skipped only this topic, database language. Next, data models. There are the two types of data models: record-based, object-oriented. Record-based again 3 types. One is hierarchical, network, and relational model. And object-based model, entity relationship model, object-oriented model we have discussed. Next, functions of DBMS we have discussed. So we have completed the first chapter. Okay, students.